ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 24 గంటల్లో 10,000 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లను వెటర్నరీ వైద్యులు పరిశీలిస్తున్నారు. మృత్యువాత పడిన కోళ్లను టెస్టుల కోసం ల్యాబ్కు తరలించారు. శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్కు 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు చికెన్, గుడ్లు తినొద్దని ఆదేశాలు జారీ చేశారు. రైట్, డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? అయితే ప్రజలను అప్రమత్తం చేశారా? ఏదైతే గంపలగూడెం మండలంలోని అనుమోల్ లంకలో ఉన్న అనుమోల్ గలక గ్రామంలో ఉన్న శ్రీ బాలాజీ పౌల్ట్రీ ఫామ్ లో ఈ కోళ్లు మృత్యువాత ఘటన కలగలం రేపిందని చెప్పుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 10,000కు పైగా కోళ్లు చనిపోవడంతో ఒకసారిగా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. దీంతో పౌల్ట్రీ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన వెటర్నరీ అధికారులను కూడా సంప్రదించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు గంపలగూడెం సంబంధించిన వెటర్నరీ అధికారి సాయి కృష్ణ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. చనిపోయిన కోళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి వారికి కొంత అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కేవలం రాష్ట్రాల కదా మిగతా చోట్ల కూడా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఈ ఒకే రోజు అంటే 24 గంటల వ్యవధిలో ఇన్ని వేల కోళ్లు చనిపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పౌల్ట్రీ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయిన కోళ్లు ఎవరైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అంటే జనావాసాలకు దూరంగా వాటిని భూమిలో బాగా అడుగున కప్పి పెట్టాలని కూడా సూచించిన పరిస్థితి. అదే సమయంలో ఈ పౌల్ట్రీ పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలు ఎవరు చికెన్ కావాలి లేదంటే గుడ్లు లాంటివి తినొద్దని స్పష్టంగా సూచించారు. మరోవైపు ఈ ప్రాంతానికి ఇతర అంటే అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో గంపలగూడెం మండలంలో ఒక 3 చోట్ల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. బయట ప్రాంతాల నుంచి కోళ్లతో వస్తున్న వ్యాన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వాటిని తిరిగి పంపిస్తున్నారు. ఇక్కడ మృత్యువాత పడిన ఏవైతే కోళ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన శాంపిల్స్ సేకరించారు. విజయవాడలో ఉన్న ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ ఇంకా రావడానికి కొంత సమయం అయితే పడుతుంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. పౌల్ట్రీ యజమాని కూడా మొత్తం 18 లక్షల రూపాయల ఖరీదుతో 15,000 కోళ్లను అక్కడ పెంచుతున్నారు. దాదాపుగా అందులో ఇప్పుడు 10,000కు పైగా కోళ్లు చనిపోవడంతో వారు కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.